హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు చక్కగా లైట్ వెయిట్లో అన్ని పేస్టల్ షేడ్స్లో అండ్ చందేరి కోరా అని చెప్పేసి చాలా అంటే మెత్తగా ఉంటుంది అండ్ మీకు మందం ఉండదు. ప్లస్ సెకండ్ స్టెప్ వేసుకున్నా అంటే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. చాలా డీసెంట్గా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బోర్డర్స్ అలా కాకుండా రెగ్యులర్ వేర్గా పార్టీ వేర్గా కాకుండా చాలా సింపుల్ సిటీగా కనిపించేటట్టుగా ఎలిగెంట్గా వేసుకోవడానికి అండ్ లాంగ్ టూర్స్ కానీ దేనికైనా ఫంక్షన్స్కి అంటే ఐ మీన్ కిటీ పార్టీస్కి లేదంటే చిన్న చిన్న లంచ్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే హోటల్స్కి వెళ్ళినప్పుడు అలాంటి వాటికి ఈ శారీస్ చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. ప్లస్ జాబ్ హోల్డర్స్ ఎవరికైనా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా మనం క్యారీ చేయొచ్చు. ఎందుకంటే దీనివల్ల స్వెట్టింగ్ అట్లా ఏమీ ఉండదు అనమాట. మందం ఉండదు కాబట్టి ఏమి ఉండదు కాబట్టి చాలా హాయిగా ఉండే శారీస్ అండ్ లైట్ వెయిట్ అండ్ పేస్టల్ షేడ్స్. పేస్టల్ షేడ్స్ అంటేనే సమ్మర్లో మనకి ఎంత లైట్ కలర్స్ ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి బాడీకి వేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది అండ్ కలర్స్ కూడా చక్కగా మనకి సమ్మర్కి హాయిగా ఉంటుంది, సెట్ అవుతుంది. మెయిన్ చూడండి, ఇది వచ్చేసి మీకు చందేరి కోరా అంటారు. దానికి వచ్చి ఏంటంటే కింద స్కాలప్ ఇచ్చారు, అక్కడక్కడ పోల్తో చిన్న చిన్న ఇలా కుట్టేశారు. చూడండి, స్టిచ్ చేశారు. ఇదంతా స్కాలప్ అండ్ మీకు అక్కడక్కడ ఈ బంచెస్ ఉన్నాయి కదా, అదేంటంటే మీకు అప్లిక్ వర్క్. ఇదిగో చూడండి, అప్లిక్ వర్క్ అనమాట. అంటే ఏదో జస్ట్ జాయిన్ చేసి చుట్టూ ఇలా స్టిచ్ చేశారనమాట. ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కండి చాలా డీసెంట్గా ఉంటాయి. ఇదిగోండి స్టిచ్ చేస్తారు. దీన్ని అప్లిక్ వర్క్ అంటారు అనమాట. చాలా ప్రశాంతంగా హాయిగా లైట్ వెయిట్లో చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండే శారీస్ అండ్ పెద్దగా మన బ్రైట్గా బోర్డర్స్ కట్టుకోలేని ఇష్టపడాలని వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి అనమాట. నేను కట్టుకున్న శారీ కూడా మీకు అర్థమైపోయింది కదా, లెవెండర్ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్లోనే అన్ని పేస్టల్ షేడ్స్ ప్లస్ నెంబర్స్ పెట్టామండి. ఎవరు ప్రతి ఒక్కరు నెంబర్స్నే మాకు చెప్పండి, ఎందుకంటే అన్ని మీకు సింగిల్గా దగ్గర ఉన్నాయన్నమాట. కలర్స్ చిన్న లైట్ వెయిట్ ఎందుకు ఉంది అంటే వర్క్ కూడా ఇచ్చారు దీనికి, కొంచెం బయటకు వేసుకెళ్ళటానికి అన్నట్టుగా. పేస్టల్ షేడ్స్లో క్లాత్ లైట్ వెయిట్ ఉంది అండ్ వర్క్ ఎందుకు ఇచ్చారు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, అంటే నేను గ్రాండ్గా అని కాదండి, ఎక్కడికైనా కిటీ పార్టీస్కి అట్లా యూజ్ అవ్వడానికి లేదంటే మనం ఎప్పుడైనా హోటల్స్కి అట్లా వెళ్ళడానికి ఏదైనా షాపింగ్కి అట్లా వెళ్ళడానికి చిన్న వర్క్ ఉంటే ఇంకొంచెం నైస్గా ఉంటుంది. కాబట్టి లైట్గా మీకు కొన్ని పోల్ వర్క్ ఇచ్చారు, కొన్ని వచ్చేసి స్కాలప్ ఇచ్చారు. పోల్ వర్క్ అనేది అందరూ వేసుకోలేరు కాబట్టి స్కాలప్ తీసుకోవచ్చు, అది ఎవరైనా వేసేసుకోవచ్చు. అంటే జస్ట్ స్కాలప్ ఎలా ఇచ్చారంటే వర్క్ అదొక స్టిచ్చింగ్ లాగా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇది నెంబర్ 1 శారీ అండ్ కోరా చందేరి అంటారు. మీకు ఈ టాజెస్ చూస్తేనే మీకు అర్థమైంది. చూడండి, మన సెమీ ఐటమ్ అయితే కాదండి, అలా అన్నారని చెప్పి హ్యాండ్లూమ్ అయితే కాదనమాట. కానీ డిగ్నిఫైడ్గా చక్కగా యూనిక్గా ఉండే శారీస్ అండ్ దేనికైనా వేసుకెళ్లే శారీస్. సెకండ్ స్టెప్ వేసారంటే ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకంటే కోటా శారీస్ వేసుకుంటున్నారు కదా, కోటా అంటేనే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలా కోటా శారీస్ వేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ శారీస్ కూడా యూజ్ చేయొచ్చు. సెకండ్ స్టెప్ వేసుకుంటే ఎక్కడ స్కిన్ అనేది మీకు కనిపించదు కాబట్టి. ఇది చూడండి, కనకాంబరం కలరు టాజల్స్ కూడా చక్కగా మంచిగా ఇచ్చారండి. మన సెమీ బెనారస్లు సెమీ శారీస్ ఉన్నట్టు ఇవ్వలేదన్నమాట. చాలా బాగుంది. మీకు నేను తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లో పెట్టినా కూడా ఇలాంటి శారీసే చూసుకొని మరీ తీసుకొచ్చి చూపిస్తాను అనమాట. ఇది చూడండి, మంచి పీచ్ కలర్ అనమాట. దానికి ఇట్లా డిజిటల్స్ ఇచ్చేసి ఇట్లా పోల్స్ అంటించేసారు. ఇది వచ్చేసి మీకు పోల్ డిజైన్తో స్కాలప్ పోల్తో వర్క్ చూసావా, నిద్ర వస్తుంది. చూడు, అయ్యో పర్లేదు. ఎటుపడితే ఉంది శారీ. ఇది పెట్టి శారీ టోటల్గా ఇలా వస్తుంది అనమాట. మీకు ఫస్ట్ శారీ మొత్తం డిజిటల్స్ అక్కడెక్కడ ప్రింట్ అనమాట, పెద్దగా ముద్దుగా లేకుండా చక్కగా లైట్ ప్రింట్తో దాని మీద పోల్ వర్క్ వచ్చింది. అండ్ మీకు కింద పైన కూడా బోర్డర్ పోల్ వర్క్ అనమాట. అండ్ పళ్ళు సైడ్ కూడా ఇలాగే మొత్తం ఫుల్ ఫినిషింగ్. దానికి కూడా మళ్ళీ టెసెస్ కూడా ఇచ్చేసారు, మీరు ఏమి వర్క్ వేసుకునే పని లేకుండా. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం ఫస్ట్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి, దానికి వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసారు. చక్కగా కిటీ పార్టీస్కి ఎంత హాయిగా ఉంటాయండి, వేసుకుని వెళ్తే చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ కూడా మీకు చెప్తున్నాను. అండ్ 4500 రూపీస్ శారీస్ ప్రెజెంట్ మన దగ్గర వచ్చేసి 3500 రూపీస్ అండి. ఓకే, సూపర్ శారీ అండ్ లైట్ వెయిట్లో హాయిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ శారీ, సెకండ్ నెంబర్ కూడా మీకు ఇంకా అర్థమైపోయింది కదా, ఇలా చూపించేస్తాను. ఎందుకంటే అంత డిజిటల్స్ ఏనండి, అక్కడక్కడ సేమ్ మనం ఓపెన్ చేసిన శారీ లాంటిది.
కలర్ వచ్చేసి రమా గ్రీన్ కింద వస్తుంది, లక్స్ గ్రీన్ మారిపోయింది, కలర్ మారిపోయింది, కలర్ మారిపోయింది అంటండి. కానీ లక్స్ గ్రీన్ టాజిల్ చూడమంటుంది. ఇదండి టాజిల్ చూడండి, ఈ కలర్ అన్నమాట. ఓకే, లక్స్ గ్రీన్ వస్తుంది అనమాట. బ్లౌజ్ ఇది, బ్లౌజ్ ఇది. శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ అండి. నెక్స్ట్ స్కై బ్లూ. ఇవన్నీ దేనికి దానికి చాలా యూనిక్ గా ఉన్నాయండి శారీస్. ఎప్పుడు చూసినా రెగ్యులర్ గా మనం కాస్ట్లీ కట్టలేం కదండి, మీరు ఎందుకు లో బడ్జెట్ లో పెట్టలేదు అని అడుగుతున్నారు. సో పెడతానండి, అప్పుడప్పుడు నాకు నచ్చినవి మాత్రమే లో బడ్జెట్ లో పెడతాను. నాకేంటంటే ఈ బెనారస్ రూపీ, సెమీ జార్జెట్ అవి నాకు అంటే నా మైండ్ సెట్ కి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే నేను కూడా అలా అలవాటు పడిపోయినట్టున్నాను ఛానల్ కి. సో యూనిక్ గా చూసుకుంటాను అనమాట, లైట్ వెయిట్ లో చూసుకుంటాను, యూనిక్ గా చూసుకుంటాను, అందరికీ సరిపడే విధంగా చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ శారీ చూడండి, కొంచెం కిట్టీస్ కేసుకెళ్ళచ్చు, టెంపుల్స్ కేసుకెళ్ళచ్చు, మనం లాంగ్ టూర్స్ కానీ మధ్య బాగా వెళ్తున్నాం. అలా లాంగ్ టూర్స్ లో కూడా మీకు ప్యాకింగ్ కూడా లగేజ్ చక్కగా తక్కువ ఉంటుంది, హ్యాపీ కాబట్టి. ఇది కలర్ వచ్చేసి స్కై బ్లూ నెంబర్ 3, సేమ్ శారీ, మీకు డిజైన్ సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ నెంబర్ 4. నెంబర్ 4 అనేది కనకాంబరం కలర్, మీకు చందేరి అనమాట, కోరా చందేరి అంటారు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెంబర్ 5 పిస్తా గ్రీన్. సేమ్ కనిపిస్తుందా? లైట్గా కనిపిస్తుందా? కొంచెం లైట్ ఉందంటే కానీ పిస్తా గ్రీన్. దేనికి దానికి చక్కగా ఉన్నాయండి శారీస్. ఈ మన వర్క్కే ఇవ్వచ్చండి, ఎంత శారీ మొత్తం వచ్చేసారు, బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇచ్చేస్తారు. ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది, మీకు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. క్రీమ్ కలర్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు ఇలాగే ఉంటుంది. ఇది ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది. చాలా ఎట్లుందంటే చాలా స్టైల్గా ఉంటుంది, మనకు చూడగానే ఆర్గెంజాలా అనిపిస్తుంది. కానీ ఆర్గెంజా అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు, ప్లస్ మెత్తగా అంటే మీకు ఆర్గెంజా అంటే ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏంటంటే 3-5లో ఆర్గెంజా గుట్టలాగా ఉంటాయి, కాదండి. ఇది కోరా అండ్ చందేరి అంటారు, ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంది. కొంచెం కోరా అని ఎందుకు పెట్టామంటే ట్రాన్స్పరెంట్ లైట్గా ఉంటుంది కాబట్టి. శారీ టోటల్గా మీకు డిజిటల్ మీద పోల్ వర్క్ వచ్చింది, స్కాలప్ లా కూడా డిజిటల్ వర్క్ అనమాట, సారీ పోల్ వర్క్. పళ్ళు సైడ్ కూడా ఫుల్ ఎడ్జ్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది క్రీమ్ కలర్. ఇది శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. నెక్స్ట్ మీరు కట్టుకున్న మోడల్ ఇది. ఓకే, నేను కట్టుకున్న మోడల్ ఏంటండి ఇది. ఇది వచ్చేసి మీకు లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, ఒక డిఫరెంట్ గ్రీన్ అనమాట. ఇది మీకు ఎలా కనిపిస్తుంది లక్ష్మి? ఏంటి ఏం కనిపించట్లేదు, మనకు నైటే బాగా సూట్ అయినట్టుంది, కలర్స్ యాస్టీస్గా వస్తాయి. ఈరోజు మార్నింగ్ టైంలో వీడియో తీస్తున్నానండి, వాటి చూసామనుకో నేను కూడా టక్కున సీసీ పెట్టి చూడాల్సి వస్తుంది. ఇది చూడండి ఒకసారి, కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అనమాట, అంటే యాపిల్ గ్రీన్ అంటారు, గ్రీన్ యాపిల్ అనమాట. మీకు పర్ల్స్ వచ్చేసి అక్కడక్కడ స్టిచ్చెస్ ఉంది, ప్లస్ మీకు బంచెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అప్లిక్ వర్క్, దాని మీద మళ్ళీ పర్ల్ వర్క్, కింద పైన వచ్చేసి కొంచెం స్టిచ్ చేసి జస్ట్ మనకి జిగ్ జాగ్ లాగా స్కాలప్ చేశారు. కలర్ చాలా డీసెంట్గా ఉందండి, సూపర్గా ఉందన్నమాట. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదంతా కూడా అక్కడక్కడ పర్ల్స్తో స్టిచ్ చేస్తారు, స్కాలప్. ఎక్కడ మీకు వర్క్ ఇవ్వలేదండి, ఎందుకంటే మీకు శారీ హెవీగానే ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్, జస్ట్ స్కాలప్ మాత్రం బోర్డర్ లాగా ఇచ్చారు అంతే. ఇది ఇచ్చారు, మిచ్చాలు మాత్రం అంటించేశారు అక్కడక్కడ. కలర్ మాత్రం గ్రీన్ యాపిల్ కలర్, చాలా బాగుంది, డీసెంట్. నెంబర్ 7 అది. నెంబర్ 8 గోల్డెన్ ఎల్లో. నెంబర్ 8 ఇప్పుడు ఓపెన్ చేశాను కాబట్టి మీకు అక్కడక్కడ అప్లిక్ వర్క్ వస్తుంది అనమాట. నెంబర్ 8. నెక్స్ట్ వచ్చేసి అన్ని డీసెంట్ కలర్స్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీన్ డాక్టర్స్ కూడా వేసుకోవచ్చు అండి. డాక్టర్స్ అని స్పెషల్గా చెప్పానని మన కిట్టీకి వెళ్తే ఆంటీ వాళ్ళందరూ అంటున్నారు. కాకపోతే నేను ఎందుకు చెప్తాను అంటే, వాళ్ళు మార్నింగ్ నైట్ వరకు వాళ్ళు ఈజీగా చేయాలి, వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా టస్సర్స్ చాలా ఇష్టపడతారని టస్సర్స్ చేసినప్పుడల్లా నేను వాళ్ళని గుర్తు చేసుకొని చెప్తాను అనమాట. కానీ ఇప్పుడు ప్రతిసారి టస్సర్ అంటేనే ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక ట్రెండీ అయిపోయింది. టస్సర్లు ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా అందరూ టస్సర్లు వేస్తున్నారు. అలాగే నేను అందుకని డాక్టర్స్ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం ఉండాలి కాబట్టి డ్రెస్లో. సో పింక్ కలర్, మంచి లైట్ బేబీ పింక్. నెంబర్ 9 ఇది వచ్చేసి మీకు సీ బ్లూ, క్లౌడ్ బ్లూ.
నెంబర్ 10 సీ బ్లూ అనమాట. పంచెస్ వచ్చేసి మీకు అక్కడెక్కడ అప్లిక్ వర్క్ వస్తుంది. సీ బ్లూ కలర్ సేమ్ అయితే యాస్టేజ్ గానే వస్తుందండి. నెంబర్ 10 అది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 ఇది ఒక మోడల్ చూడండి. ఇప్పుడు మీకు ఇందాక ఇలా చూపించాను కదా కింద పైన అని, సేమ్ ఇలాగే డిజిటల్స్ ఇలా వస్తాయి అనమాట. మీకు ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినా కూడా చెప్తున్నాను మీకు థిక్ కలర్ అనుకోండి, అంటే ఇలా ప్రింట్ చేసి మన హ్యాండ్ పెయింటింగ్ వేస్తే అయితే కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నట్టు ఉంటాయి. కానీ ఈ ప్రింట్ అలా వేసి వేయనట్టు ఉంటాయి కాబట్టి శారీలో కలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి మీకు అసలు అది హెవీగా అనిపించదు. 100% చెప్తున్నా, అనిపించదు అనమాట. అక్కడెక్కడ ఈ ఫ్లవర్స్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ లో ముత్యాలు మీకు పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ బోర్డర్ చూడండి, ఆ బోర్డర్ చూపించాము. అది స్కేల్ అప్ అండ్ కింద బోర్డర్ కూడా మనకి అంతా హ్యాండ్ వర్క్ అది. ఓకే, ఇది పళ్ళు. ఇదంతా కూడా వర్క్ మాత్రం చేత్తో వేసిన వర్కేనండి. అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. ఇదిగోండి కర్వ్ డిజైన్ అండ్ హ్యాండ్కి వచ్చేసి మిల్లియాలి. చాలా నీట్గా ఉంది శారీ. 3500 రూపీస్. వీటిల్లో కూడా ఇక కలర్స్ వచ్చే చూపించేస్తాను. ఇది ఏం కలర్ మర్చిపోయి చెప్పడం, గోల్డెన్ ఎల్లో. ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్. నెంబర్ 30 ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్. ఒక రకమైన గ్రీన్ అండి, యాపిల్ గ్రీన్ అని కాదు, మీకు ఒక రకమైన గ్రీన్. సేమ్ యాస్టేజ్ కనిపిస్తుందా? సేమ్ అయితే కనిపిస్తుంది. అంటే నెంబర్ 14 అంటే 3 ఐటమ్స్ ఉన్నాయండి, చూసుకోండి మీరు. ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ అనమాట, ఒక పీచ్ పింక్ షేడ్ అనుకోవచ్చు. నెంబర్ 15 ఇది వచ్చేసి 100% సపోటా కలర్. ఇది మాత్రం బాగా గుర్తుండిపోయింది. నెంబర్ 16 కాస్ట్లీ శారీస్, పట్టు శారీస్. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాము, పట్టు శారీస్ ఉంటాయి వేస్తాము. ఆ వెళ్ళాక ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అంతమందిలో మళ్ళీ మనం డ్రెస్ ఒక నైటీలో వేసుకోలేం కాబట్టి ఇలాంటి శారీస్ వేసుకోండి, హ్యాపీగా క్యారీ చేసుకోండి. అందరూ ఉంటారు కాబట్టి ఇది మరీ అంత బ్రైట్గా అనిపించదు, మరీ సిల్క్ శారీ చుట్టుకున్నట్టుగా ఉండదు. ఇలాంటి శారీస్ సింపుల్ సిటీగా చాలా నీట్గా ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా క్యారీ చేయొచ్చు. దీనికి ఒక ఆప్షన్ మీకు జస్ట్ ఒక చెప్పాను, ఐడియా చెప్పాను. దేనికైనా యూజ్ అయ్యే శారీస్, మీకు వెయిట్ ఉండదు, చాలా క్లాసీగా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటాయి. అండ్ పేస్టల్ షేడ్స్ ఈ సమ్మర్కి లైట్ కలర్సే హాయిగా ఉంటాయి అనమాట. 3500 రూపీస్ అండి. మీరు బయట చెక్ చేస్తే ఈ క్వాలిటీలో మీకు రావు ఈ కాస్ట్కి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.